మ్యారేజ్ అయిన ఇయర్లీ 8 years అయిపోతుందండి. ఇప్పుడు 9th year వస్తుంది. మాకు అసలు తెలియట్లే, నిన్న మొన్న అయినట్టు అనిపిస్తుంది. ఎందుకంటారు, ఒక స్పెషల్ స్వీట్ బాండేజ్ నేను నా భర్తతో ఏర్పాటు చేసుకున్నాను. ఆయన ఎలా ఉన్నా ఆయన క్షేమం అడుగుతూ ఉంటాను. తనకు కావాల్సినవన్నీ నేను తెలుసుకుంటూ ఉంటాను. తన ఇష్టానికి తగ్గట్టుగా నడుచుకుంటూ ఉంటాను. చాలా సార్లు చిన్న చిన్న సిచ్యువేషన్స్ నా దగ్గరకు వస్తూ ఉంటాయండి. నాకు నేనుగా తీసుకునే డెసిషన్స్ కూడా ఉంటూ ఉంటాయి. కానీ నేను ఫస్ట్ ఏం చేస్తానంటే ఫోన్ తీసుకుంటా. 1 minute వెయిట్ చేయండి అమ్మా, నేను నా యజమానిని అడిగి చెప్తా అని ఫోన్ చేసి క్లియర్ గా ఆయన కనుక్కొని ఇలా చేయమంటారా అలా చేయమంటారా అని కనుక్కొని నేను ఆన్సర్ చేస్తా. ఎప్పుడు నా అంతట నేను నా ఓన్ డెసిషన్ తీసుకున్న ఆయన ఏమనరు. బట్ నాకు అనిపిస్తుంది, నా ఇంటిని పాలించే నా యజమానుడికి నేను గౌరవం ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు మన మీద చాలా ప్రేమ పెట్టుకుంటారండి, చాలా ప్రేమ, చాలా నమ్మకం పెట్టుకుంటారు. వాళ్ళకి చెప్పడం వల్ల మనకి నష్టపోయేది ఏం లేదు. కానీ నా భార్య నన్ను అడిగితే తప్ప ఏ పని చేయదు, తనకి నేనంటే చాలా ఇష్టం అనే భావం, అనే గౌరవం ఒకరికొకరి మధ్య పెరుగుతూ ఉంటది.